నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో 2 పంటలకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యానికి చేరువలో ఉన్నందున సోమవారం ఆయన నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను తెరిచి సాగునీటిని దిగువకు వదిలేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టు 8 గేట్లను 5 ఫీట్ల ఎత్తు తెరవడం జరిగిందని, సాయంత్రం వరకు మొత్తం 14 గేట్లను తెరవనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇదివరకే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా పూర్తిగా సాగు కోసం నీటిని వదలడం జరిగిందని, అలాగే చెరువులన్నీ నింపుతామన్నారు. ఆయకట్టు రైతులందరూ సాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 584 అడుగుల మేర నీరుందని, నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తివేసినందున నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లొద్దని, పశువులు, గేదెలు, మేకల వంటి వాటిని నదిలోకి తీసుకెళ్లకూడదని ఆయన హెచ్చరించారు. నాగార్జున సాగర్కు పైనుండి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని గేట్లెత్తే విషయాన్ని ముందుగానే ఆదివారం నుండి ప్రజలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నీటికి పూజలు నిర్వహించారు. నాగార్జున ప్రాజెక్టు విఫలం రావడం మనందరి అదృష్టం, అందరి ఒక ఆనందకర విషయం. ముఖ్యంగా రైతు సోదరులకు గొప్ప వరం. లాస్ట్ 2 సీజన్లో కూడా మనం వాటర్ ఇవ్వలేకపోయాం, కానీ ఇప్పుడు ఈ సీజన్లో కడుపు నిండా వాటర్ ఇచ్చుకోవడానికి మనకు ఆస్కారం కలుగుతూ ఉంది. సో ఈరోజు 590 గేట్ ఎఫ్ఆర్ఎల్ ఉందో అక్కడ రీచ్ కాబోతున్నాం. ఇప్పటికే సుమారుగా 582 ఫీట్ రావడం జరిగింది. ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంటి కూడా వాటర్ వదులుకునే విధంగా చర్యలు తీసుకున్నాం. ఈరోజు ఈవినింగ్ వరకు 14 గేట్లు ఆపరేట్ చేసుకొని సుమారు 2 లక్షల క్యూసెక్స్ కిందికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ మనం 3 డేస్ బ్యాకే గౌరవ మంత్రులు అందరూ వచ్చి కూడా ఇక్కడ వాటర్ను వ్యవసాయానికి వదులుకోవడం జరిగింది. సో లెఫ్ట్ మెయిన్ క్యానల్ కావచ్చు, ఎల్ఎల్సి, హెచ్ఎల్సిలో వాటర్ ఇప్పటికీ వదులుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా మన కెనాల్ సిస్టంలో డిస్ట్రిబ్యూట్స్ అదేవిధంగా మైనర్ ద్వారా రైతులకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇందులో అంటే లాస్ట్ 2 సీజన్లో వాటర్ లేదు కాబట్టి కొంత ఇరిగేషన్ ఆఫీసర్స్ కెనాల్ సిస్టమ్ టెస్ట్ చేసుకుంటూ వాటర్ కెపాసిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో చెరువుల్లో కూడా వాటర్ నింపే విధంగా, రైతులకు ఈ సీజన్లో పుష్కలంగా వాటర్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మనకు వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, R&B మినిస్టర్ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి ఘనంగా ఎడమకాలంకి నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇది 2 సంవత్సరాల తర్వాత ఆనందోత్సాహాల్లో మన రైతులందరూ ఉన్నారు. ఈ ఫ్లడ్ చూసి 590 అడుగులు చేరే ఉద్దేశం ఉందని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు 7,000 క్యూసెక్లు వదిలిపెట్టాము. మేము పెద్దదేవులపల్లి దగ్గర ఇప్పుడు 7,000 వెళ్తుంది. అన్ని చెరువులు అప్ టు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మినిస్టర్ గారు, మా ఏఎన్సీ గారు ఆదేశాల ప్రకారం ముందర ఆ విధంగా ఈ నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి. కాబట్టి వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి ఈరోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్ల మధ్యన మనం కిందకి పంపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 580 అడుగులు ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పొద్దుటే మా ఏఎన్సీ గారు మినిస్టర్ గారితో మాట్లాడి వారి అనుమతి ద్వారా మా ఏఎన్సీ గారి ఆదేశాల ద్వారా ఈరోజు మేము ప్రోటోకాల్ని అబ్జర్వ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసి వారి ఆదేశానుసారం ఇప్పుడు దాన్ని అనుసరించి చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మా ఈ గారు ఇక్కడ హోల్ ఇన్ఛార్జ్ ఆఫ్ డ్యామ్ హీ విల్ బి మానిటరింగ్ ది ఫ్లడ్ యూనిట్. నేను కూడా కంటిన్యూస్గా ఇక్కడే ఉంటాం. కాబట్టి ఎక్కువైన కొద్దీ దాని ప్రకారము అకార్డింగ్లీ విల్ పుష్ ది డిశ్చార్జ్ టు ది డౌన్ స్ట్రీమ్ సైడ్. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్.